అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు సంచలన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో సంచలన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు జూపల్లి పొంగులేటి కారు సర్కార్ని ఇబ్బందులకు గురిచేస్తే ఇప్పుడు మాత్రం తుమ్మల కూడా అదే దారిలో నడుస్తున్నారు. కారులో సీటు లేకపోవడంతో హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్కి తానేంటో చూపించాలనే పట్టుదలతో ఉన్న ఆయన్ను పాలేరులో నిలిచి గెలవాలని కసిమీదున్నారు. ఇప్పటికే పొంగులేటి సైతం తుమ్మలను హస్తం గూటికి రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్పి రాజకీయాల నుంచి విరమించుకోవాలన్నదే తన జీవిత కోరిక అని, ఆ కోరిక కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్టు మాజీ మంత్రి తుమ్మల ప్రకటించారు. తన రాజకీయ జీవితం నా కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు అని, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసమేనని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల జీవితం మెరుగుపరిచేందుకోసం మంత్రిగా కృషి చేశానని, అన్ని ప్రభుత్వాల సహకారంతో జిల్లాను రాష్ట్రంలోని అభివృద్ధిలో ముందుంచేలా ఆదర్శవంతంగా ఉండేలా కృషి చేశానని పేర్కొన్నారు. ఉన్న పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తూ అనేక సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, వంతెన పూర్తి చేయగలిగానని పేర్కొన్నారు. ఆయన శ్రేయోభిలాషిని, ఆయన కూడా నా పట్ల అదే భావంతో చాలా రోజులు పయనించాము. ఆయన గారు ఈరోజు కో చైర్మన్ హోదాలో నన్ను ఆహ్వానించడానికి వచ్చినందుకు వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరితోటి మాట్లాడిన తర్వాత
నా రాజకీయ జీవితం నా కోసం కాకుండా, నా స్వార్థం కోసం కాకుండా, నా కుటుంబం కోసం కాకుండా, నాకు వచ్చినటువంటి అవకాశాలన్నీ ఉభయ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల జీవిత మెరుగుపడటానికి నాకు భగవంతుడు శ్రీరామచంద్రుడు ఎంత శక్తిస్తే అంత అన్ని రాజకీయ పార్టీల, అన్ని ప్రభుత్వాల, ప్రజల యొక్క సహకారంతో ఈ జిల్లాని అన్ని జిల్లాల కంటే గిరిజన ప్రాంతమైనప్పటికీ, అటవీ ప్రాంతమైనప్పటికీ అనేక రాజకీయ పార్టీలకి నిలయమైనటువంటి ఈ జిల్లాని నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ అందరి యొక్క సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి, అది నీటిపారుదలలో ఉంటే నీటిపారుదల రంగం, రహదారులు ఉంటే రహదారుల రంగం, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని శాఖల్లో కూడా భగవంతుడిచ్చిన శక్తి కంటే మించి 40 సంవత్సరాలు ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేసే అవకాశం జిల్లా ప్రజలు భగవంతుడు నాకు కల్పించారు. కానీ ఈ రోజున నా రాజకీయ లక్ష్యమైనటువంటి సీతారామ ప్రాజెక్ట్, గోదావరి జలాలు విడుదల నా కళ్ళతోటి చూడాలని అధికారికంగానే ఆ నీళ్లు వదిలి అదే వేదిక మీద రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ కురుక్షేత్రంలో కేసీఆర్ కౌరవ కూటమి ఓటమి ఖాయమని పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో కన్వీనర్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలని, 3 జనరల్ స్థానాల్లో కేసీఆర్ ఎక్కడ నిలబడితే తాను అక్కడ పోటీ చేస్తానని, మైనారిటీల మీద పోటీ చేయడం రాజకీయం కాదని పొంగులేటి పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకులని, నిబద్ధత చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తిత్వం ఆయనదని, జిల్లా రాష్ట్ర ప్రజల తరఫు తుమ్మల కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించమన్నారు. ఎదుగు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం పాటుపడే నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు. మొన్నటి వరకు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో కనీసం 1-2% ఓట్లు కూడా లేని టీఆర్ఎస్ పార్టీ అంటే కొత్తగూడెం నియోజకవర్గం తప్ప, ఆ పరిస్థితుల్లో ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత వారి కేబినెట్ లో మంత్రి ఇచ్చిన తర్వాత వారి పద్ధతి ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి సహకరించాలి, ప్రజలని అభివృద్ధి బాటలో నడపాలనే దాంట్లో భాగంగా అదే బాటలో పయనించి ఆ పార్టీని అంటే టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీని ఈ జిల్లాలో వారి చేతుల మీదుగా అభివృద్ధి జరుగుతున్న టైంలో నన్ను ఇప్పుడు స్థానికంగా ఉన్న మంత్రివర్యులు అజయ్ కుమార్ గారిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లిన మాట మీరందరూ చూశారు. తదుపరి కొన్ని శక్తులు, కొన్ని కుయుక్తులతో ఏదైతే వారికి ఇష్టం లేకపోతే పార్టీ నుంచి పంపించే పద్ధతులు కొన్ని ఉంటాయి, పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమం చేపట్టి ఆ పార్టీలో అనేక అవమానాలకి గురిచేసి, అనేక అవహేళనలకి గురిచేసి ఒక్కొక్కరిని సాగనంపే కార్యక్రమం కూడా మనం ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో రాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలం 1-2% అని, తుమ్మల టీఆర్ఎస్ లో చేరి మంత్రైన తర్వాత జిల్లాను అభివృద్ధి చేయడంతో పాటు పార్టీని కూడా తన శక్తి మేర అభివృద్ధి చేశారని, తుమ్మల ఆహ్వానం మేరకు తాను ప్రస్తుత మంత్రి అజయ్ కుమార్ టీఆర్ఎస్ లో చేరామని గుర్తు చేశారు. కొన్ని శక్తులు కుయుక్తులతో పార్టీ నుంచి పంపేందుకు పొయ్యి లేకుండానే పొమ్మనకుండా పొగపెట్టారని, ముందుగా నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు తుమ్మలకు కూడా అదే విధంగా పొమ్మనకుండా పొయ్యి పెట్టి అవమానపరంగా పార్టీ నుంచి పంపించే కార్యక్రమం చేపట్టారని పొంగులేటి ఆరోపించారు. Ya hoy.